వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్త్ ఉన్నా అనమాట. సో కొంచెం టయర్డ్గా కూడా ఉన్నాను, ఎందుకంటే రీసెంట్గా మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. సో ఫుల్ టు హడావిడిగా అయితే ఉండే. అండ్ డెకరేషన్స్ అవన్నీ నా పర్సనల్గా నేను ఒక్కదాన్నే చేశాను అనమాట, మా ఆయన హెల్ప్తో. సో ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది మా చిన్నోడి 5th బర్త్డే అనమాట. సో 5th బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా అయితే సెలబ్రేట్ చేశాము. సో అవన్నీ మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే మీరు చూసేయండి. సో మనకి బర్త్డే అనగానే గుర్తొచ్చేవి ఏంటి అంటే చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్ అనమాట. మనం చిన్నగా ఉన్నప్పుడైతే మనకి ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారు అని అనుకునే వాళ్ళం కదా, కానీ ఇప్పుడైతే మా చిన్నోడు వాడి బర్త్డేకి వాడే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు అనమాట. అవే అండి బర్త్డే ఫేవర్స్. సో పిల్లలకి స్కూల్లో ఇవ్వడానికి కొన్ని బర్త్డే గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను నేను. అండ్ చాక్లెట్స్ కూడా. చాక్లెట్స్ అయితే నార్మల్గా ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి ఇలా పేపర్ కప్స్లో నార్మల్గా ఫ్లవర్ బాస్కెట్ ఎలా ఉంటుందో అలా అరేంజ్ అయితే చేశాను. ఇలా మొత్తం నేను 23 to 30 వరకు అయితే ప్యాక్ చేసి పెట్టాను అనమాట. అండ్ నేను ఏమేం ప్యాక్ చేశాను అంటే ఒక కవర్లో ఒక చాక్లెట్ బాస్కెట్ ఇందాక నేను ట్రై చేశాను కదా, అది ఒక కీ చైన్ అండ్ ఒక పజిల్ గేమ్ అనమాట, స్మాల్ వన్ది. అండ్ ఒక పెన్ అండ్ ఇంకోటి చిన్న లెగో అనమాట. స్మాల్ లెగోస్ పిల్లలకి చాలా చాలా నచ్చుతాయి కదా, అందుకని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే నేను అరేంజ్ చేశాను. పెన్స్ అవన్నీ అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. ఇలా నేను మొత్తం కవర్స్ వచ్చేసి 30 అయితే ప్యాక్ చేశాను అనమాట. ఇవే కాకుండా ఇంకా ఇంటికి వస్తారు కదా ఫ్రెండ్స్, గెస్ట్స్. సో వాళ్ళ పిల్లల కోసం అని కూడా మేమైతే కొన్ని గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసామన్నమాట. తను నా ఫ్రెండ్ అనమాట, దేవ్శ్రీ. చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ అన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్ చేశాను అనమాట. సో ఇద్దరం కలిసి గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసాము. సో మా చిన్నోడి బర్త్డే సండే రోజు వచ్చిందనమాట. సో స్కూల్ ఉండదు కదా, అందుకని ఫ్రైడే రోజే వాడు స్కూల్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి. హ్యాపీ బర్త్డే డియర్ దీవిత్, హ్యాపీ బర్త్డే టు యూ. హౌ ఓల్డ్ ఆర్ యూ నౌ? హౌ ఓల్డ్ ఆర్ యూ నౌ? హౌ ఓల్డ్ ఆర్ యూ నౌ? హౌ ఓల్డ్ ఆర్ యూ నౌ, Divit? Say, I'm 5 years old. Okay, so what should we do? 1, 2, 3, 4, 5. And one for good luck. సో స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో సెలబ్రేషన్స్ అండ్ డెకరేషన్ అనమాట. సో నేను డెకరేషన్ కోసం అయితే ప్రింట్అవుట్ షాప్కి వచ్చాను. డెకరేషన్ కోసం ప్రింట్అవుట్ షాప్కి ఎందుకు అనుకుంటున్నారా? అవునండి. సో వాడి 1st month బర్త్డే నుంచి అండ్ 4th year బర్త్డే వరకు అన్ని ఫొటోస్ ప్రింట్ అయితే చేయించాను. అండ్ ప్రింట్ చేయించి ఒక ఫోటో గార్లాండ్ లాగా చేయాలని అయితే అనుకున్నాను అనమాట. నా ఫస్ట్ ఐడియా వచ్చేసి అదే, అన్ని ఫోటో గార్లాండ్ లాగా చేయాలి వాడి 1st month నుంచి అండ్ వాడి 4th బర్త్డే వరకు. సో ఎంత పాసిబుల్ అయితే అన్ని ఫొటోస్ అయితే పెట్టాలి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఫొటోస్ ప్రింట్అవుట్ తీసుకొచ్చి కట్ చేసి సో ఒక ఫోటో గార్లాండ్ హ్యాపీ బర్త్డే థీమ్ది నేనైతే ఆర్డర్ చేశాను. సో దానికైతే స్టిక్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో డెకరేషన్స్కి నేనైతే డైనోసర్ థీమ్ అయితే అనుకుంటున్నాను, కానీ అది ఎలా వస్తుందో అవుట్పుట్ నేనైతే ఇంకా ఏం అనుకోలేదన్నమాట. ఎందుకంటే ప్యాకెట్లో వచ్చిన కొన్ని డైనోసర్స్ అంత బాగాలేవన్నమాట, చినిగిపోయాయి కొన్ని డైనోసర్స్ అయితే, బెలూన్స్. సో ఫాయిల్ బెలూన్స్ అనమాట. సో చూడాలి, కొన్ని డైనోసర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని డైనోసర్స్తో ఇప్పుడు నేను డెకరేషన్ ఎలా చేయగలుగుతాను అనేది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఉన్నంతలో ఒక పాసిబుల్ అయ్యేంత వరకు నీట్గా అయితే చేయాలి అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే కొత్తవి కొనేంత టైం కూడా లేదు. సో ఉన్నంతలోనే నీట్గా చేయాలి. సో ఫైనలీ డెకరేషన్ అయితే అయిపోయిందనమాట. ఇందాక నేను చెప్పాను కదా ఫోటో గార్లెండ్ అని. 1st month నుంచి
సెకండ్ బర్త్డే వరకు మాత్రమే సరిపోయాయి అనమాట హ్యాపీ బర్త్డే కార్డ్స్లో. సో సెకండ్ బర్త్డే వరకు అయితే నేను ఫొటోస్ పెట్టాను. థర్డ్ బర్త్డే, ఫోర్త్ బర్త్డే పిక్స్ అయితే నేను అందులో అరేంజ్ చేయలేకపోయాను, ఎందుకంటే హ్యాపీ బర్త్డే అనే థీమ్లో ఓన్లీ సెకండ్ బర్త్డే వరకు సరిపోయాయి ఇవన్నమాట వాడి ఫొటోస్ అండ్ డెకరేషన్ అనమాట. సో ఫైనల్లీ డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 o'clock అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఫుడ్ అంతా మేము బయట నుంచి ఆర్డర్ చేస్తున్నాము, కానీ ఏదో ఒక స్వీట్ డెజర్ట్ ఇంట్లో అయితే చేయాలి అనుకున్నాను. సో ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేయాలనుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేయడం స్టార్ట్ చేయాలి. డెకరేషన్ అయితే ఇప్పుడే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. నేను సేమియా కస్టర్డ్ అయితే చేస్తున్నాను, నార్మల్ ఫ్రూట్ కస్టర్డ్ కాకుండా. సో అదంతా చేసే వరకు ఎంత టైం అవుతుందో తెలీదు, చూడాలి. ఇంకా కాకపోతే చేసి ఫ్రిడ్జ్లో పెడితేనే రేపు మార్నింగ్ వరకు బాగుంటుంది అని చెప్పేసి అందుకే నైట్ అయినా సరే చేస్తున్నాను అనమాట. The next morning. కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్ ఇప్పటికే ఇంకా లేట్ అయిపోయింది, 2 అవుతుందన్నమాట టైమ్. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ అండ్ గులాబ్ జామున్ అండ్ పన్నీర్ టిక్కా అయితే ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మోమోస్ స్టార్టర్స్ అండ్ కోక్స్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. అండ్ నేను చేసిన ఫ్రూట్ కస్టర్డ్. సో ఇవన్నమాట ఐటమ్స్. అండ్ ఫుడ్ కూడా తినడం అయితే స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. నాకే అనిపించింది అనమాట లేట్ అయిపోయిందని. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం 1 o'clock వరకు అయితే ఫినిష్ అవ్వాలి కేక్ కటింగ్ అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయితే అయిందనమాట. I'm not stopping. Why?
I will not tell you. I'll stop suddenly. మా వాడైతే వాడికి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో చాలా చాలా బిజీగా ఉన్నాడు అనమాట. అన్నీ ఓపెన్ చేస్తూనే ఉన్నాడు. సో ఇదన్నమాట ఈరోజు బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.